ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్ల ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు తరలించి కోట్లు ఆర్జిస్తున్నారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని ఇసుక మాఫియా గుల్ల చేస్తుంది. ఇసుక అక్రమ వ్యాపారం అంతా టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది అనటంతో అధికారులు పట్టించుకోవడం మానేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. రేణిగుంట, ఏర్పేడు, తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల పరిధిలోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలను గుల్ల చేస్తున్నారు. ఓవైపు స్వర్ణముఖి నదిలో ఇసుకను కొల్లగొట్టడంతో పాటు పక్కనే ఉన్న ప్రైవేట్ భూముల్లో సైతం పాగా వేసి దౌర్జన్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. పట్టా భూముల్లో సైతం 20 అడుగుల మేర తవ్వి ఇసుక తోలుకుపోతున్నారు. అక్రమార్కులు టీడీపీ నాయకులు వారి అనుచరులే కావడంతో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ డిపార్ట్మెంట్లన్నీ మౌనం వహిస్తున్నాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకి హెచ్చుమీరుతూ ఉన్నాయి. ప్రధానంగా రేణిగుంట మండలంలో గాజుల మండ్యానికి సంబంధించినటువంటి హరిజనవాడ గ్రామానికి సంబంధించి లెక్క దాఖల్లో సర్వే నెంబర్ 316/4A ఉన్నటువంటి యొక్క పంట పొలాల ఆనుకుని ఉన్నటువంటి భూములన్నిటిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గాజుల మండ్యం గ్రామానికి ఉన్నటువంటి హరిజనవాడ ఆనుకుని ఉన్నటువంటి పంట పొలాల్లో ప్రైవేటు భూముల్లో కూడా యథేచ్ఛగా ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా సంపాదిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఇసుకకు ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఈ యొక్క రేణిగుంట మండలంలో గాజుల మండ్యం స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతం. ఇసుక మాఫియా ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఇదే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో మట్టికి ఓవైపు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది, మరోవైపు ఇసుకకు కూడా విపరీతమైన డిమాండ్ ఉండడంతో ప్రైవేటు భూముల్లో సైతం వారంతా కూడా పాగా వేస్తూ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రధానంగా అరికట్టాల్సినటువంటి అధికారులు మాత్రం నిద్రమత్తులో జోగుతున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు, ఇటు మైనింగ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికైనా ఈ యొక్క అక్రమ మైనింగ్ ఏదైతే ఇల్లీగల్ శాండ్ బిజినెస్ చేస్తున్న వారిని అందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక దోచుకుంటూనే రేణిగుంట మండలంలోని పిలాపాళ్యం రెవెన్యూ గ్రామంలో స్వర్ణముఖి నదిని ఆనుకుని ఉన్న పట్టా భూములను సైతం బలవంతంగా లీజుకు తీసుకుని యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. వాళ్లు అడిగిన ధరకు పట్టా భూముల్లో ఇసుక త్రవ్వుకునేందుకు అంగీకరిస్తే సరే, లేదంటే దౌర్జన్యంగానే ఇసుకను దోచుకుపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనుకడుగు వేస్తున్నారు. పిల్లపాళ్యం గ్రామం నుంచి మా ప్రతినిధి విజయమూర్తి మరింత అదనపు సమాచారం అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ప్రైవేటు భూముల్లో సైతం ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం ఆనుకున్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో సైతం యథేచ్ఛగా ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు వారు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వీరందరికీ కూడా ఎలాంటి అనుమతులు లేవు. ప్రధానంగా ప్రైవేటు భూముల్లో కొంతమేర నగదు ముట్టజెప్పి వారి వద్ద నుంచి వారు 20 మీటర్ల లోతు వరకు, 20 అడుగుల లోతు వరకు కూడా యథేచ్ఛగా ఈ యొక్క ఇసుక దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ట్రాక్టర్లో లోడ్ అవుతున్నటువంటి ఇసుక మన కళ్ళ ముందే కనిపిస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక అక్రమ రవాణా వ్యాపారం, ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ కూటమి నేతల కనుసన్నల్లో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట మండలం నుంచి. నిర్మాణ కార్యక్రమాలు బాగా సాగుతున్న నేటి రోజుల్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో తిరుపతి సిటీ, తమిళనాడులోని చెన్నై, దాని పరిసర ప్రాంతాలకు స్వర్ణముఖి నదిలోని ఇసుకను అక్రమంగా రవాణా చేసి కోట్లు ఆర్జిస్తున్నారు కూటమి నేతలు. స్వర్ణముఖి నదిని ధ్వంసం చేస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు ఎప్పటికి కళ్లు తెరుస్తారో అని ప్రజలు ఆవేదనగా ఎదురుచూస్తున్నారు.